విశాఖలో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ పై మంత్రి పయ్యావుల బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. వారు వేరే ఆలోచన చేస్తున్నారని తెలిసి మంత్రి లోకేష్ చొరవ తీసుకున్నారన్నారు మంత్రి పయ్యావుల. దాంతో ఆర్సెలర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అన్నారాయన. పయ్యావుల వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. భూములు కేటాయించి అనుమతులు తీసుకుంది తమ ప్రభుత్వం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అన్ని అనుమతులు తీసుకురావడం ఎలా సాధ్యమన్నారు. We have given them an attractive package. Lokesh garu మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సెలర్ మిట్టల్ ఈజ్ ట్రైయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్ అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ లో జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేం మా టీంను పంపించాం అధ్యక్ష. టీంను పంపించి ఆర్సెలర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష. ఏవైతే చేశారో ఆ గ్రీనెన్స్ కి ఎవరో ఏం వచ్చాయి అధ్యక్ష, ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష, ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష, ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ చేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలిసింది. మన ప్రధానమంత్రి గారు వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలియదా ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. We have given them an attractive package. లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సెలర్ మిట్టల్ ఈజ్ ట్రైయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్ అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ లో జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేం మా టీంను పంపించాం అధ్యక్ష. టీంను పంపించి ఆర్సెలర్ మిట్టల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష. ఏవైతే చేశారో ఆ గ్రీనెన్స్ కి ఎవరో ఏం వచ్చాయి అధ్యక్ష, ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష, ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష, ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ చేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలిసింది. మన ప్రధానమంత్రి గారు వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలియదా ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది